క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. నా దేవుడిని చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి? ఆయనకే ఎందుకు నేరుగా మొర్రపెట్టకూడదు? నాకై నేను కూర్చుని పథకాలు అంచనాలు వేసుకోవడం దేనికి? ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి నాకు అభ్యంతరం ఏమిటి? గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందిగాడు. అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తడం దేనికి? సహాయం కోసం మరెక్కడికో వెళితే నాకు మిగిలేది నిరాశే తప్ప ఇంకేమిటి? అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుంచి విడుదల దొరుకుతుంది. ఆ నిశ్చయత ఆయన నాకు ఇచ్చాడు. ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు. ఎందుకంటే ప్రార్థన చేయవారందరూ అనే మాట అంతులేనిది. వారందరూ అనే దానిలో నేను కూడా ఉన్నాను. అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఎంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయాన్ని పొందుకోవాలి. నాకు క్షణాల మీద సహాయం అందాలి. ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే అది నాకు అనవసరం. వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు, పద్ధతులు ఆలోచించుకుంటాడు. నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడడమే. ఆయనకి సలహాలు ఇవ్వడానికి నేను ఎవరిని? నేను ఆయన మృత్యుణ్ణి మాత్రమే, మంత్రిని కాదు. మొర్ర పెట్టడమే నా వంతు, విడిపించటం ఆయన పనే. ఈ రీతిగా దేవుని సముఖంలో మీరు నిశ్చయిత కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా అత్యవసరమైన పరిస్థితుల్లో అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా సహాయం అందించడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం కొరకు అటు ఇటు పరిగెత్తకుండా సిసలైన సహాయకుడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడైన మన దేవాది దేవుణ్ణి సహాయం కొరకు వేడుకుంటే ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన కృప చూపించి ప్రార్థనలు ఆలకించి విడుదలనిచ్చే దేవుడు గనుక ప్రతి భారాన్ని ఆయనకే వదిలేద్దాం. ప్రతి సమస్యను ఆయనకే వదిలేద్దాం. ఆయన తప్పనిసరిగా సహాయం చేసి అద్భుతమైన కార్యాన్ని మన ఇలా జరిగిస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు తోడై నడిపించునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.